Hello friends, welcome to ZKZio. So today we are going to cover diastrophic forces which we discussed earlier. So this series was continuation in the part of series 6. So diastrophic forces means slow forces. Okay, so ఇక్కడ diastrophic forces అంటే ఏంటి అంటే మనకు స్లో ఫోర్సెస్ అన్నమాట. అంటే కెటాస్ట్రోఫిక్ అంటే ఏంటి, సడన్. డయాస్ట్రోఫిక్ స్లో. ఆల్రెడీ మనం చూసినట్టు ఫోర్సెస్లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి కెటాస్ట్రోఫిక్, దెన్ ఇంకోటి వచ్చేసి డయాస్ట్రోఫిక్. ఓకే, సో ఇది వచ్చేసి సడన్, ఇది వచ్చేసి స్లో. ఓకే, సో ఈరోజు మనం డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. సో డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ ఆర్ స్లో అండ్ లాంగ్ టర్మ్ మూమెంట్స్ ఇన్సైడ్ ది ఎర్త్. సో డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే స్లోగా అవుతుంది, అదే లాంగ్ టర్మ్ కంటిన్యూషన్గా అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కాకుండా కంటిన్యూగా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి, రివర్స్ అంటే ఒకచోట ఎరోడ్ అయ్యి సీ మౌత్ దగ్గర కలిసేంత వరకు అది కంటిన్యూ, అదే లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనమాట. అదే మనం వోల్కనిజం కానీ ఎర్త్క్వేక్స్ చూసుకుంటే వెంటనే అట్ ఏ టైం కంప్లీట్ అయిపోతుంది అనమాట, దాని యొక్క డ్యూరేషన్ కానీ ఆ థింగ్స్ కానీ, ఓకే, ప్రాసెసెస్ కానీ. దే షేప్ ద ఎర్త్ క్రస్ట్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇవేం డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ ఏం చేస్తాయి అంటే ముఖ్యంగా ఎర్త్ క్రస్ట్ని రీషేప్ చేస్తాయి అనమాట. షేప్ కానీ రీషేప్ కానీ చేస్తూ ఉంటాయి అనమాట ఓవర్ మిలియన్ ఆఫ్ ఇయర్స్. అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అది మనకు విత్ ఇన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఇప్పుడే ఎండ్ అయిపోవాలని లేదు, కంటిన్యూగా కొన్ని వేల సంవత్సరాలు కూడా జరగచ్చు అనమాట. దీస్ మూమెంట్స్ ఆర్ నాట్ సడన్ లైక్ ఎర్త్క్వేక్స్. సో ఎర్త్క్వేక్స్ లాగా, ఎర్త్క్వేక్స్ ఏంటి, వైబ్రేషన్ ట్రెమర్స్ వచ్చేసి వెంటనే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ అంటే లైక్ బిల్డింగ్ కొలాప్స్ చేయడం కానీ అన్నీ చేసేస్తుంది అట్ ఏ టైం. బట్ ఇక్కడ ఈ ఫోర్సెస్ అలా కాదు అని చెప్పడం జరుగుతుంది. డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ ఆర్ డివైడ్ ఇంటూ 2. డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ ఏంటి, 2గా డివైడ్ అయినాయి. ఒకటి ఎపిరోజెనెటిక్, దెన్ ఓరోజెనిక్. సో ఓరోజెనిక్ మనకు జనరల్గా చెప్పాలంటే మౌంటైన్, ఓరోజెనిసిస్. దెన్ ఎపిరో మీన్స్ కాంటినెంటల్, దాన్నే మనం వర్టికల్ అనేసి అంటాము. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎపిరోజెనిక్ ఫోర్సెస్, ఎపిరోజెనిక్ మూమెంట్స్ ఆర్ వర్టికల్ మూమెంట్స్. అంటే వర్టికల్ మీన్స్ స్ట్రైట్గా జరగడం, అంటే హారిజాంటల్ మీన్స్ అడ్డము, సమాంతరం. సి దిస్ ఈజ్ హారిజాంటల్, ఇది వర్టికల్, ఇది నిలువు, ఇది అడ్డము అంటే హారిజాంటల్. ఓకే, ఎపిరోజెనిక్ మూమెంట్స్ ఆర్ అప్వర్డ్, అంటే అప్వర్డ్ మీన్స్ పైకి, ఆర్ డౌన్వర్డ్ ఆర్ కిందకు. డౌన్వర్డ్ మూమెంట్స్ ఆఫ్ లార్జ్ ల్యాండ్ మాసెస్, ఎక్కువ ల్యాండ్ మాసెస్, అంటే స్మాల్ కేక్ కాదు, పెద్ద కేక్. ఓకే, లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దే కాజ్ అప్లిఫ్ట్ ఆర్ ఎమర్జెన్స్ అండ్ సబ్సిడెన్స్ ఆర్ సబ్మెర్జెన్స్. అప్లిఫ్ట్ మీన్స్ ఏది, సబ్మెర్జెన్స్ అంటే ఇది అన్నమాట. ఓకే, ఆఫ్ ది క్రస్ట్ని 3Dగా డివైడ్ చేస్తే క్రస్ట్, కోర్, మ్యాంటిల్ అనమాట. క్రస్ట్ని సబ్మర్జెన్స్ కానీ చేస్తుంది, ఎమర్జెన్స్ కానీ చేస్తుంది. సో కమింగ్ టు ది కీ పాయింట్స్, దీస్ మూమెంట్స్ ఆర్ వర్టికల్ మీన్స్ స్ట్రైట్ లైన్, నాట్ హారిజాంటల్, మీరు గుర్తుంచుకోవాలి. దే డు నాట్ క్రియేట్ షార్ప్ మౌంటైన్ రేంజెస్, ఇవి మనకు షార్ప్ మౌంటైన్ రేంజెస్గా క్రియేట్ చేయదు. ఓకే, లైక్ ఇలా ఇది కొంచెం కర్వీ నేచర్గా అలా చేయొచ్చు. దే హెల్ప్ ఇన్ ఫార్మింగ్ కాంటినెంట్స్, ప్లాట్యూస్ అండ్ ఓషన్ బేసిన్స్. కాంటినెంట్స్ చేయడం కానీ, ప్లాట్యూస్ పీఠభూములు కానీ, ఓషన్ బేసిన్స్ ఫార్మేషన్లో మనకు ఈ యొక్క ఎపిరోజెనిక్ మూమెంట్స్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎఫెక్ట్స్, దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, అప్లిఫ్ట్ ఆర్ ఎమర్జెన్స్. అప్లిఫ్ట్ మీన్స్ ఇప్పుడు నార్మల్ ల్యాండ్ ఇది అప్లిఫ్ట్ అయింది అనుకోండి, ఇది ల్యాండ్ రైజెస్ అబౌవ్ సీ లెవెల్ కన్నా, ఇది ఇప్పుడు వాటర్ లెవెల్ అనుకోండి, ఇది సీ లెవెల్ అనుకోండి, దానికన్నా పైకి వేస్తుంది. సబ్సిడెన్స్ ఆర్ సబ్మర్జెన్స్, దట్ ఈస్ ల్యాండ్ సింక్స్. దీనికి ఇంకోటి చెప్తాను, ఇది ల్యాండ్ ఫాల్, ఇక్కడ సబ్మర్జెన్స్ జరిగింది అనుకోండి, షింక్ అయింది అనుకోండి, అక్కడ మనకి ఏంటంటే ల్యాండ్ సింక్ అయిపోవడం జరుగుతుంది, అంటే మనకు గుంత పడిపోవడం, పాత్ హోల్స్, సింక్ హోల్స్ అనేసి ఉంటుంది అనమాట టాపిక్స్. కోస్టల్ చేంజెస్ డ్యూ టు వర్టికల్ మూమెంట్స్. సో ఇలా మనకు అప్లిఫ్ట్ కానీ డౌన్ లిఫ్ట్ కానీ అయినప్పుడు మనకు ఈ కోస్టల్ ఏరియాస్లో చేంజెస్ చాలా చూపించేస్తుంది. ఓకే, దెన్ ఫార్మేషన్ ఆఫ్ ప్లాట్యూస్, పీఠభూముల ఫార్మేషన్ కూడా చూస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఇది రివర్ అనుకోండి,
రివర్ ఫామ్ వేసి ఇక్కడ ఒక సెడిమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేస్తుంది, అది ఫార్మేషన్ ప్లాట్యూస్గానే తీసుకొస్తుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పెనిన్సులార్ ప్లాట్యూ. మనకు పెనిన్సులా అంటే ఏంటి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే, సో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నాకు ఇంకా తెలుస్తుంది అనమాట. ఓకే, ఇంకా ఏ రేంజ్లో తీసుకెళ్ళాలి, మీకు అర్థమవుతుందా లేదా అనేసి నేను చెప్పగలుగుతాను, అంటే నేను తెలుసుకోగలుగుతాను. సో అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పెనిన్సులా అంటే మనకు పెనిన్సులా అంటే 3 sides ఆఫ్ వాటర్ ఉండేదని మనకు పెనిన్సులా అంటారు. బే అంటే ఏంటి, అది కూడా కామన్, బే, కేప్ అవన్నీ టర్మ్స్ అనమాట జియోగ్రఫీలో. ఓకే, సో సబ్మర్జెన్స్ ఆఫ్ కోస్టల్ రీజియన్స్. సబ్మర్జెన్స్ ఏంటి, కోస్టల్ రీజియన్స్లో మునిగి అంటే లోపలికి వెళ్ళిపోవడం. ఇక్కడ చూస్తే మనకు కోస్ట్ యాక్చువల్గా ల్యాండ్ లెవెల్ ఈ ఒరిజినల్ లెవెల్ ఇట్లా ఉంటుంది, బట్ వెరాజ్ ఈ ఎరోజన్ అవన్నీ థింగ్స్ వల్ల మనకు స్లాంట్గా అయిపోయి మనకు కట్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, సో చూడండి ఎంత కట్ అయిపోయిందో, ఇదన్నమాట ముఖ్యంగా ఈ సబ్మర్జెన్స్ ఆఫ్ కోస్టల్ రీజియన్స్. దెన్ ఫార్మేషన్ ఆఫ్ ఓషన్ బేసిన్స్. సో ఎమర్జెన్స్ కానీ సబ్మర్జెన్స్ కానీ జరిగినప్పుడు మనకు ఇక్కడ లోపల ఉన్న మ్యాగ్మా వచ్చేసి ఓషన్ బేసిన్ని టూగా డివైడ్ చేసి అక్కడ ఒక లైక్ ఎంటీ క్రియేట్ చేసి దాని ఆ ప్లేస్లో మనకు వాటర్ డిపాజిషన్ చేయడం ద్వారా మనకు అది ఓషన్గా మనకు చెప్తాం అన్నమాట ఆ టర్మ్ని. ఓకే, సో డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ, దాన్ని ఓషనిక్ రీజ్ స్ప్రెడ్డింగ్ సెంటర్. సో ఇక్కడ చూస్తే మ్యాగ్మా రైజ్ అవుతుంది అంటే 2 ప్లేట్స్ డివైడ్ అయ్యేసి అక్కడ మనకు ఎంటీ స్పేస్ ఫామ్ అయ్యి దానికి వాటర్ ఫిల్ అయింది అనుకోండి, అందులో మనకు ఆ ఓషన్ అనేసి మనము చెప్పడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ది ఓరోజెనిక్ మూమెంట్స్. ఓరోజెనిక్ చూస్తే అప్పుడే ఎపిరోజెనిక్ చూస్తే వర్టికల్ మూమెంట్స్ అన్నమాట. సో ఇక్కడ ఓరోజెనిక్ మూమెంట్స్ ఏంటి అంటే మనకు హారిజాంటల్ మూమెంట్స్. ఓకే, హారిజాంటల్ మీన్స్ అడ్డము. ఓరోజెనిక్ మూమెంట్స్ ఆర్ హారిజాంటల్ అండ్ ఆర్ టాంజెన్షియల్ ఫోర్సెస్. సో టాంజెన్షియల్ ఫోర్సెస్ కంటే అడ్డంగానే ఉంటుంది. దే హెల్ప్ ఇన్ మౌంటైన్ బిల్డింగ్, అంటే మౌంటైన్ కన్స్ట్రక్ట్ చేయడంలో కానీ మనకు ఈ ఓరోజెనిక్ ఫోర్సెస్ అనేది యూజ్ అవుతుంది జరుగుతుంది. ఓరోజెనిక్ మూమెంట్స్ ఇంక్లూడ్స్ కంప్రెషనల్ మూమెంట్స్ అండ్ టెన్షనల్ మూమెంట్స్. టెన్షన్ అంటే ఏంటి, ఇప్పుడు స్ప్రింగ్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక స్ప్రింగ్ని దగ్గరికి పుష్ చేస్తే ఎక్కువ అది కంప్రెషన్, అదే టెన్షన్ మీన్స్ సాగదీయడం. అంటే ఒక ఎలాస్టిసిటీని లైక్ రబ్బర్ బ్యాండ్ మనం లాగదీస్తే అంటే ప్రొలాంగ్ చేసే ఆపోజిట్ సైడ్స్ ఫోర్సెస్కి అది టెన్షనల్ ఫోర్సెస్. సో ఇప్పుడు కంప్రెషనల్ ఫోర్సెస్ తీసుకుంటే దాన్ని ఫోల్డింగ్ అనేసి అంటాను. అంటే బలంగా వచ్చి ఢీ కొట్టడం. అంటే ఇక్కడ ఏంటి, 2 కార్లు వచ్చి సేమ్ సమానంగా ఉన్న వెయిట్ ఉన్న కార్లు వచ్చేసి 2 ఢీ కొట్టినప్పుడు ఆ పార్ట్స్ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇలా ఉండేదాన్ని మనకు ఇలా ఫామ్ అవుతుంది, లైక్ ఫోల్డ్ అవుతుంది 2 అటాచ్ చేసేసి. ఓకే, అదే కాకుండా డిఫరెంట్గా వెళ్ళాయనుకోండి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది. కంప్రెషనల్ ఫోర్సెస్ పుష్ క్రిస్టల్ రాక్స్ టువార్డ్స్ ఈచ్ అదర్. సో ఇదొక బ్లాక్ అనుకోండి, 2 ఢీ కొట్టినప్పుడు మనకి కంప్రెషనల్ ఫోర్సెస్ ఫామ్ అవుతుంది. వెన్ రాక్స్ బెండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేకింగ్ దే ఫామ్ ఫోల్స్. సో ఇక్కడ బ్రేక్ కాకుండా లైక్ ఇలా ఢీ కొట్టినప్పుడు ఒకటి ఇది ఇట్లా బెండే కావడం కానీ ఇట్లా బెండే కావడం కానీ జరగకుండా ఉంటే అది ఫోల్డ్గా ఫామ్ అవుతుంది అనమాట. చూడండి ఫోల్డ్. సో ఇలా అనమాట. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఫోల్డ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ ఫోల్డ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే యాంటీక్లైన్ మీన్స్ అప్వర్డ్ ఫోల్డ్ అంటే పైన ఫోల్డ్. సింక్లైన్ మీన్స్ కొంచెం డౌన్ ఉండేది, అంటే లైక్ ఇలా మౌంటైన్ కానీ ఏదైనా థింగ్ ఉన్నప్పుడు ఈ గ్యాప్ ఉంటుంది చూసారా, లైక్ ఇంకొక మౌంటైన్ అజ్యూమ్ చేసుకుంటే ఈ గ్యాప్లు దాన్ని మనం సింక్లైన్ అంటాం. యాంటీక్లోరియం బిగ్ యాంటీక్లైన్ విత్ స్మాలర్ ఫోల్డ్స్, అంటే ఇది పెద్ద యాంటీక్లైన్ అన్నప్పుడు ఇక్కడ ఫోల్డ్స్ అనేది చాలా తక్కువ ఉన్న దాన్ని మనము యాంటీక్లినోరియం అనేసి అంటాం, యాంటీక్లినోరియం. ఓకే, దెన్ సింక్లినోరియం ఏంటి అంటే బిగ్ సింక్లైన్ విత్ స్మాలర్ ఫోల్డ్స్. సో మనకు సింక్లైన్ మీన్స్ ఈ గ్యాప్ అన్నమాట, అంటే రెండుకి మధ్య యాంటీక్లైన్స్ ఉన్న మధ్యలో ఉన్న గ్యాప్ మనం సింక్లైనస్ అంటాం. అవి తక్కువ ఫోల్డ్స్లో ఉన్నదాన్ని మనం సింక్లైనస్ అంటాం, అంటే సింక్లినోరియం అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, హిమాలయస్, ఆల్ప్స్, యాండీస్. ఇవన్నీ 3 మౌంటైన్ రేంజెస్, ఇవన్నీ ఫోల్డ్ మౌంటైన్స్ అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి హిమాలయస్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మెయిన్గా ఇది ఇండియన్ ప్లేట్, ఇది యూరేషియన్ ప్లేట్. ఇక్కడ ఇండియన్ ప్లేట్ ఢీ కొట్టినప్పుడు ఇలా 2 ఇది ఇండియన్ ప్లేట్, ఇది యూరేషియన్ ప్లేట్, ఏ సైడ్ అయినా అనుకోవచ్చు. 2 ఢీ కొట్టినప్పుడు ఫోల్డింగ్ అంటే 2 పైకి అప్లిఫ్ట్మెంట్ అవుతుంది. అందుకే మనకు ఈ మౌంటైన్ చైన్ అంతా ఫోల్డ్ మౌంటైన్స్ అన్నమాట. ఓకే, ఇది మనకు అండమాన్ నికోబార్ వరకు ఈ చైన్ ప్రొలాంగ్ అవుతుంది హిమాలయన్ బెల్ట్ అనేది. బట్ మనకి అక్కడ మధ్యలో ఓషన్ ఉంది కాబట్టి మనకు దాన్ని మనం కన్సిడర్ చేయము, అంటే కొన్నిసార్లు. సో ఇదన్నమాట మెయిన్ థింగ్ హిమాలయస్ అంటే ఫోల్డ్ మౌంటైన్స్. సో చూడండి ఇక్కడ స్ట్రైట్గా ఉండదు, యాక్చువల్గా బెండ్ అనేసి అన్నాం కాబట్టి మనకి స్ట్రైట్గా ఉండదు. దెన్ ఇది ఆల్ప్స్ అన్నమాట, ఇది యాండీస్, దెన్ రాకీస్.
ఇవన్నీ ఫోల్డ్ మౌంటైన్స్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటి? హిమాలయస్, ఆల్ప్స్, యాండీస్, రాకీస్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్స్? Himalayas, Alps, Andes, Rockies. Then types of folds: anticline, syncline, anticlinorium, then synclinorium. Okay, these were the types of folds. Then coming to the tensional forces means fracture అంటే ఉన్నదాన్ని మనం డివైడ్ చేయడాన్ని, అంటే ఒక బిస్కెట్ని ఇప్పుడు దీన్ని బ్రేక్ చేశాను అంటే అక్కడ గ్యాప్ అన్న ఏర్పడుతుంది, ఫ్రాక్చర్ అన్న జరుగుతుంది. ఓకే, మనం బోన్స్ ఫ్రాక్చర్ కూడా అంటాం. బోన్స్ ఫ్రాక్చర్ అంటే ఏంటి? మనకు అక్కడ ఇరిగిపోవడం, గ్యాప్ ఫామ్ అవడాన్ని మనము ఫ్రాక్చరింగ్ అంటాం. దాన్ని టెన్షనల్ మూమెంట్స్ అనేసి అంటాం. టెన్షనల్ మూమెంట్స్ పుల్ రాక్స్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, అంటే ఒకదాని నుంచి డిఫరెంట్ ఆపోజిట్ పొజిషన్లో చేర్చడాన్ని మనము టెన్షనల్ ఫోర్సెస్ అనేసి అంటాము. వెన్ ద రాక్స్ కెనాట్ రెసిస్ట్ దే బ్రేక్. ఇప్పుడు తట్టుకోలేదు అంటే ఇప్పుడు నేను ఈ పెన్నుని ఇలా లాగుతున్నప్పుడు ఎంత కెపాసిటీ అయితే అంతవరకు హోల్డ్ చేస్తుంది, అంటే విరిగిపోకుండా. కెపాసిటీ మించిపోయినప్పుడు అక్కడ బ్రేక్ అనేది ఫామ్ అయ్యేసి అది విరిగిపోతుంది, 2 పీసెస్గా డివైడ్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, సో అది ముఖ్యంగా ఈ యొక్క టెన్షనల్ మూమెంట్స్లో థింగ్ అన్నమాట. ఓకే, దెన్ దాంట్లో ఏం ఫామ్ అవుతాయి అంటే మనకు జాయింట్స్, ఫ్రాక్చర్స్, ఫాల్స్. జాయింట్స్ ఫామ్ అవుతాయి, ఫ్రాక్చర్స్ ఫామ్ అవుతాయి, ఫాల్స్ ఫామ్ అవుతాయి. అంటే 3 టైప్స్గా ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో దెన్ కమింగ్ టు ది ఫాల్స్. ఫాల్స్ మీన్స్ గ్యాప్, దీన్ని ఫాల్ట్ అనేసి అంటాం. ఫాల్ట్ టర్మినాలజీ. ఫాల్ట్ ప్లేన్ అంటే ఏంటి అంటే సర్ఫేస్ వేర్ మూవ్మెంట్ అక్కర్స్. సో ఇక్కడ జనరల్గా ఉంది, ఇక్కడ మూవ్మెంట్ జరిగింది అని అజంప్షన్ చేసుకుంటే దీన్ని ఫాల్ట్ ప్లేన్ అంటాం. తర్వాత ఇలా మూవ్మెంట్ అవుతుంది. దెన్ హ్యాంగింగ్ వాల్ మీన్స్ ఈ పీస్ ఆఫ్ రాక్ అలానే ఉండి ఇది హ్యాంగ్ అవుతుంది, దీన్ని హ్యాంగింగ్ వాల్ అంటారు. అంటే అప్పర్ బ్లాక్. ఫుట్ వాల్ అంటే ఇది లోయర్ బ్లాక్, అంటే ఇది ఉన్నదాన్ని కిందకు జారిపోవడం అనేసి కూడా అనొచ్చు. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు దీనికి చెప్పాలంటే లైక్ వెయిట్, ఇది ఒక ల్యాండ్ మాస్ అనుకోండి. దెన్ సో ఇక్కడ ఇది ఒరిజినల్ ల్యాండ్ మాస్ అనమాట. ఇది ఒరిజినల్ ల్యాండ్ మాస్ అన్నప్పుడు అది ఈ ఫాల్స్ ఏర్పడినప్పుడు 2 సైడ్స్ మిడిల్ బ్లాక్ అలానే ఉంది కన్సిస్టెన్సీగా, స్టాగ్నెంట్గా. ఆపోజిట్ బ్లాక్స్ డౌన్ అయిపోయాయి అనమాట. దాన్ని మనము ఆ ఫాల్ట్ అనేసి అంటాం. అంటే ఇక్కడ ఇది హ్యాంగింగ్ వాల్, ఇది ఫుట్ వాల్. అప్ థ్రోన్ సైడ్, బ్లాక్ మూవ్డ్ అప్వర్డ్, అంటే బ్లాక్ మూవ్ పైకి వెళ్ళడాన్ని మనము అప్ థ్రోన్ సైడ్ అనే, కిందకి వెళ్ళడాన్ని డౌన్ థ్రోన్ సైడ్ అనేసి అంటాము. ఫాల్ట్ స్క్రాప్, స్టీప్ స్లోప్ క్రియేటెడ్ బై ఫాల్టింగ్. స్టీప్ స్లోప్ అంటే ఏటవాల్గా ఉండడాన్ని మనము ఫాల్ట్ స్క్రాప్ అనేసి అంటాం. దెన్ కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్. ఫాల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే నియర్లీ 3 టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ ఉన్నాయి. సో నార్మల్ ఫాల్ట్ అంటే జనరల్గా ఉన్న ఫాల్ట్ ఏంటి అంటే అది ఎలా ఫామ్ అవుతుంది అంటే కాజ్డ్ బై టెన్షనల్ ఫోర్సెస్. అప్పుడే చెప్పినట్లు ఇది ఒక ప్లేట్ ఉంది, ఇలా డివైడ్ అయిపోయినప్పుడు 2 బ్లాక్స్గా ఫామ్ అవుతుంది, అది నార్మల్ ఫాల్ట్. బ్లాక్స్ మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఇక దీనికి ఇలా ఉంది, అది ఇలా చేంజ్ అయినప్పుడు ఈ ఆపోజిట్ పొజిషన్స్లో జరిగినప్పుడు మనకు మధ్యలో ఫాల్ట్ అనేది ఏర్పడడం జరిగింది. ఓకే, అది నార్మల్ ఫాల్ట్. ఇక్కడ చూస్తే ఇక్కడ నార్మల్ ఫాల్ట్ చూస్తే 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్ళిపోయాయి. ఓకే, దెన్ రివర్స్ ఫాల్ట్. కమింగ్ టు ది రివర్స్ ఫాల్ట్, కాజ్డ్ బై కంప్రెషనల్ ఫోర్సెస్. ఢీకొట్టడం జరిగినప్పుడు రివర్స్ ఫాల్ట్ ఏర్పడడం జరుగుతుంది. 1 బ్లాక్ మూవ్స్ అప్ ఓవర్ ది అదర్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? ఒక పెద్ద కారు, ఒక చిన్న కారు, రెండు ఢీకొట్టినప్పుడు చిన్న కారు పెద్ద కారు పైకి ఎగిసి పడుతుంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలా అనమాట. ఇక్కడ లో, ఇది హై డెన్సిటీ. సో రెండు ఢీకొట్టినప్పుడు హైది వచ్చేసి అదే లోది వచ్చేసి హై దానిపైన వెళ్ళిపోతుంది, అంటే లైక్ క్రాస్ చేస్తుంది. అది మనకు రివర్స్ ఫాల్ట్. దెన్ స్టెప్ ఫాల్ట్ ఏంటి అంటే సెవరల్ ఫాల్స్ అక్కర్ ఇన్ ఇయర్. ఒక రోలో కంటిన్యూస్గా ఫాల్స్ జరుగుతున్నప్పుడు మనకు దాన్ని స్టెప్ ఫాల్ట్ అనేసి అంటాం. ఓకే, సో అదే అన్నమాట మెయిన్ థింగ్. దెన్ బ్లాక్ డోర్ స్టెప్ బై స్టెప్, బ్లాక్స్ డ్రాప్ స్టెప్ బై స్టెప్. ఓకే, సో బ్లాక్ స్టెప్ బై స్టెప్ డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. లుక్ లైక్ స్టేర్స్, అంటే నిచ్చెన లాగా ఉంటుంది. లైక్ ఏంటి, ఇది మనకు నిచ్చెన. సో ఇలా చూసుకోవాలి, క్రాస్గా చూసుకోవాలి, అదే స్ట్రైట్గా చూసుకుంటే మనకు కనిపించదు. సో ఇదనమాట మనకు. దెన్ కమింగ్ టు ది రిఫ్ట్ వ్యాలీ ఫార్మేషన్స్. రిఫ్ట్ వ్యాలీ అంటే మధ్యలో ఎలా వ్యాలీస్ చూస్తుంటాం, లోయలు, అది ఎలా ఫామ్ అవుతుంది? ఏ రిఫ్ట్ వ్యాలీ ఈజ్ ఏ లాంగ్
నారో డిప్రెషన్ ఫార్మ్డ్ డ్యూ టు ఫాల్టింగ్ వల్ల మనకు నారో డిప్రెషన్ అంటే ఇది ఉంది, ఇలా జరిగినప్పుడు మధ్యలో గ్యాప్ అనేది ఏర్పడుతుంది కదా. లైక్ ఇది ల్యాండ్ మాస్, అంటే ఈ పీస్ అంతా ల్యాండ్ మాస్ అనుకోండి, ఇదంతా యునైటెడ్ అనుకోండి, ఈవెన్ నా హ్యాడ్ కూడా. ఎప్పుడైతే 2 ఆపోజిట్ పొజిషన్లో జరిగినప్పుడు ఇట్లా వి షేప్ అనేది ఫామ్ అవుతుంది లోయల్ చూస్తే. ఓకే, అది వ్యాలీ అన్నమాట. దెన్ హౌ రిఫ్ట్ వ్యాలీస్, ఆ వ్యాలీస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే 2 మెథడ్స్ ఉన్నాయి. మిడిల్ బ్లాక్ డ్రాప్స్ డౌన్, సైడ్ బ్లాక్స్ రిమైన్ స్టేబుల్. సో ఇది ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే, నేను వన్ బ్లాక్, 2 బ్లాక్, 3 బ్లాక్ అంటే యాక్చువల్గా టోటల్ యునైటెడ్ ల్యాండ్ మాస్. దెన్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆపోజిట్ బ్లాక్స్ సేమ్గా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ డౌన్వర్డ్ అయినప్పుడు మనకు వ్యాలీ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో డివైడ్ అయిపోయి మధ్యలో ఉన్నది కట్ అయిపోవడం. మిడిల్ బ్లాక్స్ డౌన్స్ అంటే ఇక్కడ చూస్తే మిడిల్ బ్లాక్ అనేది కిందకి వెళ్ళిపోయింది. సో సైడ్ బ్లాక్స్ రిమైన్ స్టేమ్, ఇవి స్టేబుల్గానే ఉన్నాయి, అందుకోసం మనకు వ్యాలీ. అంటే ఇంకో మెథడ్ ఏంటి అంటే మిడిల్ బ్లాక్ స్టేస్ స్టేబుల్, రివర్స్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, 3 బ్లాక్స్ ఉన్నాయి, 3 చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మిడిల్ బ్లాక్స్ కామన్గా ఉంది, సేమ్గా ఉంది, సైడ్ బ్లాక్స్ డౌన్ అయిపోయాయి. సో మనకి ఇప్పుడు ఇలా ఫామ్ అయింది. అప్పుడే ఆపోజిట్ బ్లాక్స్ డౌన్ అయినప్పుడు మనకి అదే మిడిల్ బ్లాక్ ఇలా డౌన్ అయిపోయిన ఇలా వి షేప్లో ఫామ్ అయింది. ఇప్పుడు సైడ్ బ్లాక్స్ డౌన్ అయినప్పుడు మనకి ఇలా ఫామ్ అయింది, రివర్స్ వి, ఒరిజినల్ వి. ఓకే, అదనమాట మనకు ముఖ్యంగా ఈ యొక్క బ్లాక్స్. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నర్మదా వ్యాలీ మన ఇండియాలో, తాపీ వ్యాలీ, దామోదర్ వ్యాలీ, మనకు ఆఫ్రికాలో ఈస్ట్ ఆఫ్రికన్ వ్యాలీ, రిఫ్ట్ వ్యాలీ. సో వ్యాలీస్ ఎందుకు ఫామ్ అవుతాయి, 2 బ్లాక్స్గా డివైడ్ అయినప్పుడు మధ్యలో ఆ వి షేప్ ఫామ్ అయ్యేసి దాన్ని మనం వ్యాలీస్ అని అంటాము, వి షేప్ ఉంది కాబట్టి. దెన్ ఫైనల్గా చూస్తే వై డయాస్ట్రోపిక్ ఫోర్సెస్ మ్యాటర్స్. సో ఇక్కడ డయాస్ట్రోపిక్ ఏం చేస్తుందంటే ఎక్స్ప్లెయిన్ మౌంటైన్ బిల్డింగ్, పర్వతంను ఎలా బిల్డ్ అవుతుందో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫార్మేషన్ ఆఫ్ రిఫ్ట్స్ అండ్ వ్యాలీస్, వ్యాలీస్ ఇది, రిఫ్ట్స్ అంటే ఇవి. రిఫ్ట్స్ అంటే ఇన్వర్టెడ్ వి ఈజ్ రిఫ్ట్స్, ఒరిజినల్ వి ఈజ్ వ్యాలీస్. ఓకే, దెన్ క్రియేషన్ ఆఫ్ ప్లాట్యూస్ అండ్ బేసిన్స్, ప్లాట్యూస్ని క్రియేట్ చేయడం, ఓషన్ బేసిన్స్ని ఫామ్ చేయడం. దెన్ లాంగ్ టర్మ్ షేపింగ్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ అనమాట, అంటే కంటిన్యూస్గా జరుగుతుంది కాబట్టి, అంటే మిలియన్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుంది కాబట్టి మనకు ఈ డయాస్ట్రోపిక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో టోటల్గా చెప్పాలంటే మనకు ఈ కెటాస్ట్రోపిక్, డయాస్ట్రోపిక్ అనేది టోటల్ ఇంపార్టెంట్ అనమాట మనకి ఎర్త్ రీషేపింగ్ కానీ స్ట్రక్చర్ కానీ. ఓకే, అది మెయిన్ థింగ్ అనమాట. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సో ఇది మనం ఈరోజు దగ్గర సిరీస్ 6లో భాగంగా మనకు డయాస్ట్రోపిక్ ఫోర్సెస్ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. ఇంకేమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే మనకు కామెంట్స్ రూపంలో అడగండి, తప్పకుండా చేస్తాను. ఓకే, దెన్ ప్రీవియస్ వీడియోలో మనం వోల్కనిజం, ఐ థింక్ ఎర్త్క్వేక్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో డయాస్ట్రోపిక్ ఫోర్సెస్ అంటే ఏంటి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ సపరేట్ సిరీస్ భాగంగా క్లైమటాలజీ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.